హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, నిర్మలా సీతారామన్ గారు వరుసగా 8వ సారి ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూసాం సార్. మరి కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది? మీ సమగ్ర విశ్లేషణ ఏంటి సార్ ఈ బడ్జెట్ పైన? ఇది ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్రలో ఎన్నడూ లేనంత అద్భుతమైన బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ భారతదేశంలో ఒక వర్గం ఎప్పుడు సఫర్ అవుతూనే ఉంటుంది. ప్రతి అంశానికి ప్రభావితమయ్యేది ఆ వర్గమే. ఏ వర్గం అది? మధ్యతరగతి వర్గం. మీరు బీపీఎల్ కిందున్న కుటుంబాలు, బిలో పావర్టీ లైన్ కుటుంబాలు చూస్తే వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు అన్ని స్టేట్లలో, దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. ఉన్నత వర్గాలు చూస్తే వాళ్ళు హ్యాపీనే. వాళ్ళకు ధరలు పెరిగినా ఏదైనా వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎటొచ్చి ప్రతి చిన్న అంశానికి కూడా ఇబ్బంది పడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మధ్యతరగతి మాత్రమే. ఇంతకుముందు మీరు చూసేవారు, పెట్రోల్ రేట్ ₹1 పెరుగుతుందంటే పెట్రోల్ బంకులో క్యూలు ఎట్లా ఉండేవి? ఆ ట్యాంకులో ఎంత పెట్రోల్ కొట్టించుకోగలుగుతాడు? మహా అంటే 10-15 లీటర్లో పట్టించుకోగలుగుతాడు అనుకుంటా. ఒక ₹2 పెరుగుతుందంటే వాడు ఆ ₹30, ₹50 సేవ్ చేయడానికి ఎంత తాపత్రయపడతాడు ఆ లైన్లో నిల్చొని. అంటే ప్రతిదానికి మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంటారు. ఇవాళ ఈ బడ్జెట్ మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ 2024 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నినాదం ఏంటి? మధ్య తరగతి వాడికి కోపం వస్తే మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి. అంతే కదా. ఇవాళ సంక్షేమ పథకాలు ఇప్పుడే ఇచ్చినందువల్ల దిగువ తరగతి వాళ్ళు ఓట్లేస్తున్నారు. ఆ భారం ఎక్కడ పడుతోంది? మధ్య తరగతి మీద పడుతోంది. ఒక ₹100 అమ్మాల్సిన వస్తువుని మీరు ₹50 కమ్మారు దిగువ తరగతి వాళ్ళకి. ఈ ₹50 భారం ఎక్కడ పడుతుంది? ఈ మధ్య తరగతి వాళ్ళ మీద భారం పడుతుంది. కాబట్టి మధ్య తరగతి వాడే ప్రధానంగా ఇక్కడ లాస్ అవుతున్న వ్యక్తి. సో ఉన్నత వర్గం వాడి భారం పడినా వాడికి ఏం ఫరక్ పడదు. డబ్బులున్న వాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే వైద్యం చేయించుకోవాలంటే దిగువ తరగతి వాళ్లకు ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు ఉంటాయి. డబ్బున్నోడికి ప్రాబ్లం లేదు, కార్పొరేట్ వైద్యం చేయించుకోగలుగుతారు. కానీ మధ్యలో ఉన్న వాడి పరిస్థితి ఏంటి? వాడికి అటు సంక్షేమ పథకాలకు నోచుకోలేడు, ఇటు డబ్బులు ఉండవు, ఇబ్బంది పడుతుంది. ఇలాంటి తరుణంలో ఒక మంచి నిర్ణయం, మంచి బడ్జెట్ ఇవాళ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఉద్యోగం చేసే వాళ్ళకి, వేతన జీవులకు మనం ఒకసారి చూసుకుంటే కనీ విని ఎరుగని రీతిలో దాదాపుగా ₹12 లక్షల వరకు మీకు పన్ను లేదు. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్స్ ఉంటాయి, అవి కూడా వేసుకుంటే ₹12,75,000 వరకు మీకు ₹1 పన్ను కట్టు కాదు. సో ఇది కనీవిని ఎరుగని రీతిలో, ఊహించని రీతిలో పెంచారు. ₹1,00,000 మీకు జీతం వచ్చింది అనుకోండి, ఈవెన్ మీరేం పన్ను కట్టక్కర్లా. సో ₹1,00,000 జీతం రావడం అంటే ఒక సాధారణంగా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈ మధ్యకాలంలో వస్తుంది. ₹50,000 నుంచి ₹1,00,000 ఈజీగా వస్తుంది. సో ₹1,00,000 వచ్చిన వాడు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ చాలా మందికి, కొన్ని కోట్ల మందికి ఊరట ఇది. 12 లక్షలు దాటిందంటే ఒక స్లాబ్ ఇచ్చాయి. ఆ స్లాబ్ కూడా ఏంటి? 4 లక్షల వరకు ఏం లేదు, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షలు దాటితే 30%. గతంలో ఎలా ఉండేది? 15 లక్షలు దాటితే 30% ఉండేది. వాళ్ళు దాన్ని స్లాబుల వారీగా విభజించి చాలా చక్కగా ఇచ్చాడని చెప్పి. ఇది నంబర్ 1 అండి. అత్యధికులు ఉద్యోగస్తులే కదా ఆదిత్య, వాళ్ళందరికీ ఉపయోగమైనది ఇది అని చెప్పాలి. సరే, నెంబర్ 2, ఉద్యోగం చేయవు, నువ్వు ఓ చిన్న కంపెనీ పెట్టుకోవాలనుకుంటావు, ఎంఎస్ఎంఈనో లేకపోతే ఇంకేదైనా స్టార్టప్ కంపెనీ పెట్టుకోవాలనుకుంటావు. దానికి ప్రోత్సాహాలు విపరీతంగా పెంచింది ఈ ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ లోన్ పెట్టుకున్నప్పుడు 5 కోట్లు ఉండే పరిమితిని 10 కోట్లకు పెంచింది. ఇప్పుడు 10 కోట్ల రూపాయలు స్టార్టప్లకు ఇచ్చేది కాస్త 20 కోట్ల రూపాయలు ఇస్తుంది. నీకు అన్ని అర్హతలు ఉంటే నీకు స్టార్టప్ కోసం 20 కోట్ల వరకు లోన్ వస్తుంది. ఈ రకంగా. ఇవి కాక వృద్ధులకి, సో వడ్డీ మీద 60 ఏళ్ళు వచ్చేసి మీరు ఎంతో సంపాదించుకొని ఉంటారు, వాటిని వడ్డీకి ఇచ్చుకొని ఉంటారు, లేకపోతే ఒక ఇల్లు కట్టుకొని ఉంటారు. సో వాటి నుంచి వచ్చే అద్దెలు లేకపోతే వడ్డీలు, వీటి మీద కదా బతకాలి ఆఫ్టర్ 60s. పిల్లలు సరిగా చూడలేదంటే ఇవే కదా మనకు ఆధారం, గతి. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే 50,000 వరకే ప్రతి నెల ఒక ₹50,000 వరకే వడ్డీ మాఫీ, వడ్డీకి పన్ను ఉండేది కాదు. ఇప్పుడు 1,00,000 వరకు వడ్డీకి పన్ను లేదు. అలాగే 2.5 లక్షల వరకు, 2,40,000 వరకు
పన్ను రాయితీ ఉండేది, ఇది రెంట్లకు. ఇప్పుడు 6 లక్షల వరకు పన్ను లేదన్నమాట. అంటే నెలకు 50,000 మీకు రెంట్ వచ్చినా మీరు ₹1 కూడా ప్రభుత్వానికి కట్టక్కర్లేదు. ఓకే. సో నెలకి 50,000 లోపు ఎంత వచ్చినా కానీ హ్యాపీగా ఒక భార్య భర్త బతకగలుగుతారు ఇవాళ ఉన్న రోజుల్లో. ఒక ఇంట్లో వాళ్ళకి మందులు గిందులు రకరకాల వైద్యం ఉంటుంది. 60 దాటిన తర్వాత రకరకాల రోగాలు వస్తుంటాయి. సో 50,000 అనేది మినిమం. ఈ రకంగా ఇవి గాక మధ్యతరగతి వాడు కూడా ప్లెయిన్ ఎక్కాలని 120 కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కడుతున్నారు. ఈ ఏరోస్పేస్ రంగానికి చాలా మంచి ఊతం ఇచ్చేలాగా బడ్జెట్ కేటాయించారు. తద్వారా చౌకగా విమాన ప్రయాణాలకు అవకాశం కలిగిస్తున్నారు. ఇది కూడా డబ్బులున్నవాడు ఎలాగో ఎక్కుతాడు, చౌకగా ఇస్తే కనీసం మధ్యతరగతి వాడు కూడా ఎక్కగలుగుతాడు కదా. ఈ రకమైన అవకాశం ఎటు చూసినా ఏ రకంగా చూసినా మీకు ఇది ఒక అద్భుతమైన బడ్జెట్, మధ్య తరగతి వాడి కలల బడ్జెట్ అని చెప్పాలి ఈ బడ్జెట్. ఇకపోతే దాని తర్వాత చూస్తే కనుక రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు 3 లక్షలు ఉండింది, ఇప్పుడు 5 లక్షలకి పరిమితి పెంచారు. అలాగే మహిళలు ఎస్సీలు ఎస్టీలకు వాళ్ళకు 2 కోట్ల వరకు టర్మ్ లోన్ ఇస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఒక రకంగా ఏంటంటే ఉద్యోగస్తులకి ఊరటనివ్వడం, కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని డెవలప్ చేయడం. తద్వారా జరుగుతున్నది ఏంటంటే మనం చైనాని ఢీ కొట్టాలంటే మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలి. చైనాలో ఎంఎస్ఎంఈలు చాలా ఎక్కువ. తద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఎగుమతులు ఎక్కువ. మనకు చైనా ప్రొడక్ట్స్ అట్లే వస్తాయి. వాళ్ళ మ్యాన్ పవర్ ఎక్కువ. అట్లానే వాళ్ళకి ఉత్పత్తి రంగం చాలా వేగంగా ఉంటుంది. ఆ ఉత్పత్తి రంగాన్ని మనం అందుకోవాలంటే మనం కూడా ఎంఎస్ఎంఈలకు ఊతం ఇవ్వాలి. ఆ క్రమంలో ఆ ఊతం ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే కనుక బీమా విషయంలో కూడా మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యశ్రీ ఉంటుంది కొంతమందికి అంటే డబ్బులున్న వాళ్ళే ఎలాగే వైద్యం చేసి ముందు మాట్లాడుకున్నాం, ఆరోగ్యశ్రీ ఉంటుంది. మరి డబ్బు లేని వాళ్ళకి బీమా రంగంలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటికే 74% విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించున్నారు, అనుమతి ఇచ్చున్నారు. ఇవాళ మీకు ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనకు కనపడేది ఏంటంటే మనకి విదేశీ వాళ్ళ పెట్టుబడి కూడా కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 100% విదేశీ పెట్టుబడులను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు బీమా రంగంలో. తద్వారా ఏం జరుగుతుంది, బీమా రంగంలో పోటీ పెరుగుతుంది. ఆ పోటీ పెరగడం వల్ల మీకు ఇప్పుడు ఏంటంటే అన్ని రోగాలు కవర్ కావు ఒక్కోసారి. ఇప్పుడు అన్ని రోగాలు కవర్ అవుతాయి. తద్వారా కొత్తగా ఇంకా బీమా అమౌంట్ పెంచుతాడు. ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా మధ్య తరగతి వాడికి ఇస్తాడు. ఎటు చూసినా ఆదిత్య ఇవాళ ఒక మధ్య తరగతి వాడికి అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టాడని మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.